నమస్కారం. నా పేరు రావిళ్ళ కృష్ణారావు. నేను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామానికి చెందిన వాసిని. నాకు గత కొంతకాలంగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాను. అంతేకాకుండా మనకి ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లలో నాకు నిలబడాలనే ఆకాంక్ష పెరిగింది. గతంలో రేవంత్ రెడ్డి అన్న ఒక పిలిపిచ్చాడు, తల్లిదండ్రులు పుట్టిన ఊరిని మర్చిపోవద్దని చెప్పాడు. అది గుర్తుపెట్టుకొని నా సొంత ఊరైన మూటాపురంలో నాకు వీరన్నస్వామి గుడి ఉన్నది. అక్కడ ఆ వీరన్నస్వామి గుడికి నాకు 1 ఎకరం పొలం ఇద్దామనుకున్నాను. అది నాకు గ్రామ సర్పంచ్గా ఇనానిమస్గా ఇస్తే నేను కొన్ని వర్క్ చేద్దాం అనుకుంటున్నాను గ్రామ పంచాయతీకి, గ్రామానికి సంబంధించిన విషయాల్లో. అంతేకాకుండా గ్రామంలో పూర్తిగా 2 లక్షలకు ఒక సంవత్సరానికి వచ్చి 2 లక్షలు అవుతుంది మా ఊరు ఇంటి పన్నులు వసూలు. ఆ 2 లక్షలు కూడా నేనే బరాయించి, నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నేను ఎక్కడెక్కడో రియల్ ఎస్టేటు ఇంకేదో వ్యాపారాలు చేసుకొని ఈ స్థాయికి వచ్చాను. దీనికి నా సొంత ఊరు మా అమ్మని మా నాన్నని కన్నా ఊరు మర్చిపోకూడదని చెప్పి దానికోసమే నేను నా ఊరిలో పోటీ లేకుండా ఇనానిమస్గా తీసుకుందాం అనుకున్నాను. దానికే 1 ఎకరం పొలం రిజిస్ట్రేషన్ చేసి ఆ ఈరన్నస్వామి గుడికి దారాదత్తం ఇద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా మరియు ఊళ్ళో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలి. అదే ఒక ఉచిత వైద్యం, మళ్ళీ మనుషులకి బాగా చదువుకునే పిల్లగాళ్ళకి ఒక 2000 పింఛన్లు ఏంది ఆ టైపులో, ఆ స్కాలర్షిప్ టైపులో ఇద్దాం అనుకున్నాం. అంతేకాకుండా మరియు మళ్ళీ ఈ వాటర్ ప్లాంట్కి సంబంధించింది ఉచిత మంచినీళ్ళ సౌకర్యం ఒకటి ఖచ్చితంగా చేద్దాం అనేది నా దృష్టికి వచ్చింది. అంతేకాకుండా మరియు సీసీ కెమెరాలు ఆల్రెడీ మా గ్రామానికి పెట్టారు. దాని పర్యవేక్షణ కోసం కూడా పోలీసు వాళ్ళతో సహకారంతో పర్యవేక్షించాలని కూడా దానికి కూడా కమిటీ టైప్లో వేసి చేద్దామని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా ఒక శవాన్ని చనిపోతే ఆ వ్యక్తిని మోసపోకుండా ఒక రథం లాగా తయారు చేయించి ఒక రథాన్ని అక్కడ పెడదామని ఒక సిటీలో ఉంటుంది ఇప్పుడు. ఆ సిటీలో టైపులో ఒక రథం పెడదామనేది కూడా మా ఊరికి మూటాపురం కింద పెడదామనేది నా ఆలోచన. అంతేకాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉండే, అన్ని సమస్యలు నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాను. నా సాయశక్తుల నా సొంత డబ్బులతోనే చేస్తా తప్ప ఎవరి డబ్బులతో చేయను. ఒక సర్పంచ్ అనేది ఉండాలి, ఒక పదవి అనేది దానికోసం తప్ప నేను గ్రామానికే చేయాలి. గ్రామానికి సర్పంచ్ పదవి లేకపోయినా చేయొచ్చు, కానీ సర్పంచ్ పదవి అనేది మా ఊళ్ళో నాకు కావాలి అని ఇనానిమస్గా ఇస్తే నేను ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తా. భవిష్యత్తులో కూడా ఏ విషయాన్ని కూడా నేను దాయకుండా ఎవరికి ఇది కాకుండా ఏంది